డైరెక్టర్ శరత్ గారు తీసిన సినిమాల్లో టాప్ 10 మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 బావా బావమరిది. సుమన్, కృష్ణంరాజు, మాలాశ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి రాజ్ కోటి అద్భుతమైన సంగీతం అందించారు. కుటుంబ కథా చిత్రాన్ని ఇష్టపడే ప్రేక్షకులనే కాక మాస్ ఆడియన్స్ చే బ్రహ్మరథం పట్టించేలా తీర్చిదిద్దారు డైరెక్టర్ శరత్. తన బావ అయిన కృష్ణంరాజు పట్ల మాట దాటిన బావమరిదిగా సుమన్ గారు తన కుటుంబంలో ఏర్పడ్డ కలతలను తొలగించడానికి ఎలా ప్రయత్నించాడనేది ఆకట్టుకుంటుంది. కృష్ణంరాజు గారి గాంభీర్యం సినిమాకి ప్లస్. ఇక నెంబర్ 2 పెద్దన్నయ్య. బాలకృష్ణ డ్యూయల్ రోల్లో చక్కటి కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఇక నెంబర్ 3 కలెక్టర్ గారి అల్లుడు. వాణిశ్రీ కలెక్టర్ ఆఫీసర్గా నటించగా ఆమె పొగరు అణచి ఆమెను తన మేనమామతో కలిపే తీరులో ఎలా తన అత్త కూతురితో సుమన్ డ్రామా ఆడాడో ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 4 వంశానికి ఒక్కడు. ధర్మ విచక్షణ కలిగిన కొడుకుకి ధనాహంకారంతో కళ్ళు మూసుకుపోయిన తండ్రికి మధ్య కొనసాగే గొప్ప కుటుంబ కథా చిత్రం. తన తండ్రి చేసిన తప్పుకు తన కుటుంబాన్ని వదిలి వేరే కుటుంబానికి దత్తత వెళ్లే బాలయ్య వారికి ఎలా అండగా నిలబడ్డాడో విశేషంగా అలరిస్తుంది. ఇక నెంబర్ 5 దొంగలుడు. దొంగగా ఉండే సుమన్ డబ్బు కోసం తెలియకుండానే తన మరదల సౌందర్యాన్ని ప్రేమలో దింపడం, తర్వాత తన గురించి తన వాళ్ళ గురించి తెలుసుకొని ఎలా తమ పాలిట విలన్స్గా మారిన వారికి గుణపాఠం చెప్పాడనేది ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 6 బంధువులు వస్తున్నారు జాగ్రత్త. రాజేంద్ర ప్రసాద్, రజనీ హీరోయిన్లుగా వచ్చిన ఈ మూవీలో శరత్ గారు కామెడీకి ప్రధాన పాత్ర ఇస్తూనే చక్కటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నంలో సక్సెస్ అందుకున్నారు. ఇక నెంబర్ 7 చిన్నల్లుడు. ఇందులో హీరో సుమన్ ధనాహంకారంతో తనను అవమానించిన వ్యక్తి పట్ల పగ తీర్చుకున్న నేపథ్యంలో దాసరి నారాయణరావు గారు ఒక బస్ స్టాండ్లో కూలీగా ఉన్న సుమన్ని ఎలా నాటకం ఆడించారనేది ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 8 పెద్దింటి అల్లుడు. తన తల్లి ప్రాణాల కోసం పట్నం వెళ్ళిన సుమన్ అక్కడ ఎలాంటి నాటకం ఆడాల్సి వచ్చింది, వాణిశ్రీ వంటి ధనవంతరాలు ఇంట ఎలా ప్రవేశించాడు అనేది చాలా చక్కగా ఆకట్టుకుంటుంది. ఇందులో హీరోయిన్ నగ్మ. ఇక నెంబర్ 9 పండగ. శ్రీకాంత్ హీరోగా, రాశి హీరోయిన్గా, ఏఎన్ఆర్ ఒక ప్రముఖ పాత్రలో నటించిన చక్కటి ఫ్యామిలీ స్టోరీ. అయిన వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకొని మోసపోయిన ఏఎన్ఆర్కి అతని ఇంట్లో ప్రవేశించిన శ్రీకాంత్కి మధ్య నడిచే కథ ఇది. ఆద్యాంతం చక్కగా ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 10 సూపర్ మొగుడు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించారు. రమ్యకృష్ణ హీరోయిన్. ఇందులో కృష్ణ గారితో చాలా అద్భుతమైన స్టెప్స్ వేయించారు శరత్. అనుకోని పరిస్థితిలో ఒక గొప్పింటి అమ్మాయిని పెళ్ళాడిన హీరో కృష్ణ గారు ఎలా ఆమె పొగరు అణిచి తన దారికి తెచ్చుకున్నారు అనేది చాలా చక్కగా ఆకట్టుకుంటుంది. మరి ఇవ్వండి శరత్ గారి నుండి వచ్చిన సినిమాల్లో టాప్ 10 మూవీస్. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కమెంట్ బాక్స్లో తెలియజేయండి.